మ్యామ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మీరు వాయిస్ మాడ్యులేషన్ చాలా చేస్తారు. ఎప్పుడైనా అడ్వాంటేజ్ తీసుకొని ప్రాంక్ కాల్ చేశారా? ప్రాంక్ కాల్ చేయటమా? అలాంటివి చేయలేదు. చిన్నప్పుడు సరదాగా ఆ! మా మదర్‌ని అట్లా ఏడిపించేవాళ్ళం. ఆహా! సిస్టర్స్‌ని ఓకే. ఏడిపించేవాళ్ళం. అంటే మేము ఎక్కువ సిస్టర్స్ కదా! అట్లా హ్మ్. ఈ ఈ నేను చేశాను, తను హ్మ్. చేసిందని చెప్పడం అలా అన్నమాట. యో మా సిస్టర్స్ వాయిస్‌ని ఇమిటేట్ చేసి ఆహా! తనలా మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మాట్లాడటం. ఎవరికైనా ప్రాంక్ కాల్ చేస్తారా మేడం? మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ మీ ఫ్రెండ్స్‌గా కొలీగ్స్ ఎవరైనా? హ్మ్. అంటే వేరే వేరే నంబర్ నుంచి ఫోన్ చేసి ఇలా చెప్పండి అది. వద్దులెండి. ఓకే. అందరు పాపం షూట్‌లో అవును. ఉన్నారనుకోండి. మళ్ళీ మెయిన్ అదొక అవును. మాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే షూట్‌లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్‌లు దగ్గరుండవు. అవును. ఉండవు. ఫోన్స్ పట్టుకొని ఇవ్వట్లేదు కదా! ఇప్పుడు. అవును. అదొక్కటి ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే మ్యామ్. పర్వాలేదు. క్యారవాన్స్‌లో ఉంటాయి. అక్కడ పెట్టేసుకొనొస్తాం. ఇక్కడ రావాలంతే. సెట్స్‌లో ఏమైనా లైవ్ ఈవెంట్స్ చేసేటప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా మ్యామ్? అదే ఉంటాయి. లైవ్ ఈవెంట్స్ అంటే అదే కొంతమంది నాకొకటే అనిపిస్తుంది ఈ ఈవెంట్స్‌లో పెద్ద పెద్ద హడావుడిగా ఆ! చేస్తుంటారు కదా! వీళ్ళు. లైక్ చేస్తాం ఆఫ్ కోర్స్. బట్ వాళ్ళు చేసే పెళ్ళిళ్ళతో ఒక 15 చేసేయొచ్చు పెళ్ళిళ్ళు. ఆ! అవును. ఆ! కొంతమందేంటంటే డాన్స్ చేయమనంటే కిందెతుకుతారు. ఏమన్నానంటే నా స్టిక్కర్ పడిపోయిందంటే, ఆ! స్టిక్కరే కదండీ ఓహ్! పర్లేదనంటే, లేదు అది గోల్డ్ స్టిక్కర్ అని అంటారు చూడండి. ఓహ్! అప్పుడు షాక్ ఉంటదనమాట. ఓహ్! వీళ్ళు ఖర్చు పెట్టే దాంతో ఒక 10 పెళ్ళిళ్ళు ఈజీగా మిడిల్ అవును. క్లాస్ వాళ్ళయి చెయ్యొచ్చు. అవును. అలా నిజమే. ఉంటది. ఆ! సో, ఇంకా ఏంటంటే నాకు కొన్ని కొన్ని వెరైటీ అనిపిస్తాయి. మరి ఆకాశం నుంచి కిందికొచ్చి పాపం ఒక అమ్మాయి పడిపోయింది. అవును. పెళ్లి కూతురు. ఆ! యాహ్! ఈ మధ్య అక్కడ మేము చూస్తున్నాం గదా! నవ్వలేని పరిస్థితి. అయన్నీ పెద్ద పెద్దయి అవును. భారీ సెట్టింగులు అవును. వేస్తుంటారు కదా! కొంచెం నాకెలా అనిపిస్తదనంటే సింపుల్ అండ్ బ్యూటీగా చేసుకోవచ్చు కదా! అని అవును. అనిపిస్తది మన మనసుకి. అవును. అది వాళ్ళ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళు మనం కాదనలేము. యాహ్! కొన్ని ఇంకొక ఆమె పాపం బెలూన్‌లో వచ్చేటప్పుడు వస్తుంటారు కదా! పెద్ద అవును. బిగ్ బెలూన్ ఆ! పెట్టేసి దాంట్లో దొర్లుకుంటూ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వస్తే యాక్చువల్లీ ఆమెకసలు తన డ్రెస్ పాపం సెట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ తనకి ఆహ్, ఊపిరి అందలేదు ఆ బెలూన్‌లో. హుహు. ఓకే. ఇలాంటి ఇది అంటే చూసే వాళ్ళకి ఫన్నీగా ఉంటది కానీ, అవును. అసలు ఇలాంటియన్నీ మనం ఎందుకు యాహ్! కోరి తెచ్చుకుంటున్నాం అన్నట్టే ఉంటది నిజమే. కొన్ని. హ్మ్. నార్మల్ సింపుల్‌గా చేసేసుకుంటే బెస్ట్. సింపుల్‌గా బ్యూటీ యాహ్! న వెతుక్కోవాలి అ అనేది అంతే. నా చాయిస్ అన్నమాట. అవునా? బట్ ఓకే. ఎవరిష్టం వాళ్ళు అట్లా యాహ్! అంతే మ్యామ్. చేసుకుంటారు. ఇంకా సెట్స్‌లో అయితే మేమందరం చాలా ఫ్రీ ఉంటాం. ఇప్పుడు యాహ్! మాకు మేము 'అఖండ 2' చేసాము. అక్కడ దగ్గర దగ్గర ఆఫీసర్స్ అనగానే బోయపాటి గారు ఆఫీసర్స్ అని పిలవగానే కొన్ని క్యారెక్టర్స్ వచ్చేస్తామన్నమాట. ఓహ్! సో, మేమంతా కూర్చొని నేనెక్కువ ఎక్కడున్నా కానీ అందరితో ఈ డంషర్ ఆర్ట్స్ అట్లాంటివి ఆహా! ఆడిస్తుంటాను. లోపల లేదంటే క్యారవాన్స్‌లో కానీ కూర్చొని అక్కడ అయితే మనం ఆడుతూ కూడా ఉంటాం. ఆడదాం మ్యామ్. చెప్పండి. నాకొక మంచి యాహ్! నాకేదైనా చెప్పండి. మీకు ఓకే. వెంటనే చెప్పేస్తాను. ఓకే. ఇక్కడేంటంటే మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో మీరెంత టఫ్ ఇచ్చినా నేను చెప్పేయగలుగుతా. ఓకే. ఆ! అయితే ఈజీగా. ఈరోజు చేద్దాం. చేద్దాం. ఓకే. చేద్దాం. కనిపిస్తుందా? నాకప్పుడు వెయిట్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. కనిపించింది. హ్మ్. బండి. బుల్లెట్ బండి. బండి. డ్రైవింగ్. లాంగ్ డ్రైవ్. ఇంకా డ్రైవ్. హ్మ్. డ్రైవ్ ఇంకా డ్రైవింగ్. హెల్మెట్ అవన్నీ. రైడర్. బైకరా? వావ్! సూపర్. సూపర్. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఇంకోటి. వెయిట్. నెక్స్ట్ ఏమొస్తదో దేవుడా! ఈజీది రావాలా? వచ్చిందా? హ్మ్. ఇది చాలా కష్టంగా ఉంటది చెప్తా. రా. పక్కన పెట్టా. ఓకే. రా. ఎగురుకుంటూ రానా? రా. ఓకే. ప్రేమించుకుందాం రా. బర్డ్. పక్షి. పక్షి రానా? ఇదేంటిది? వీణ. వి. వీణ పక్కన పెట్టు. సంగీతం. సా. సా రా. రా పక్కన తర్వాత సా వస్తుందా?
ఎటువైపు సా ఫస్ట్ రానా సానా? ఫస్ట్ రా, తర్వాత సా. రా, సంగి, సంగి ఓన్లీ సా. ఇటు పక్క రెండు వర్డ్స్ ఉన్నాయి, ఒకటి రా తోటి ఇంకోటి సా తోట. రా సా. రస్సా ఏంటిది తెలీదు, తెలీదు. చెప్పండి. కావు కావు అంటుంది పక్షి కదా, రాకాస. రాకాసనా? మరి ఏం చెప్పాలి? ఓకే, నెక్స్ట్ వన్. తెలుగువే అన్ని. ఓకే ఓకే. పాము. రెండు పాములా? రెండు పాములకి ఏమంటారా? నాగబంధం. ఇప్పుడు నేను చెప్తా. ఇది చెప్తా. ఓకేనా? హీరో చిరంజీవి, వెంకటేష్. హైట్ ఉంటాడు. మేనరిజం అలా. ఓకే ఓకే, మహేష్ బాబా. ఓకే, మహేష్ బాబు ఇలా కూడా మహేష్ బాబు పరిగెట్టు చూపిస్తే మహేష్ బాబు. ఇంకా మిరపకాయ, గుంటూరు కారం. కరెక్ట్. సూపర్ మ్యామ్, సూపర్ సూపర్. యా, నెక్స్ట్ వన్. అమ్మాయి, హీరోయిన్. కొత్త అమ్మాయి, పెళ్ళి, తాళి, రీసెంట్ గా పెళ్ళయింది. ఓకే, రష్మిక మందన్. ఓకే, హీరోయిన్ రష్మిక మందన్. మూవీ పుష్ప. గర్ల్ ఫ్రెండ్. సూపర్ సూపర్. రెండు అయిపోయి కదా, ఇంకొకటి. అంటే ఇంత ఫాస్ట్ గా చెప్పా నీ అభినయానికి నేను. ఇది ఓకే, బెటర్. హీరో, చలి, పాత సినిమా, మిడిల్ వన్. ఓకే, చలి, హిమాలయాలు, హాలీవుడ్, ఊటీ, హీరో, అక్కడ తీశారు. ఓకే, భక్త కన్నప్ప. భక్త కన్నప్ప, కన్నప్ప, కన్నప్ప. కన్నప్ప కరెక్ట్. సూపర్. ఓకే, లవ్లీ మూమెంట్స్. బాగా గేమ్, బాగా ఆడారు. మీరైతే సూపర్ ఆడారు మ్యామ్, చాలా బాగా చెప్పారు. అంతే. అంటే మీరుంటే ఇంకా సెట్స్ లో అందరికి ఫుల్ హ్యాపీ అన్నమాట. అయితే మాకు ఎప్పుడైనా బ్రేక్ వచ్చినప్పుడు మాత్రం స్నాక్స్ బ్రేక్ కానీ లంచ్ బ్రేక్ అయిపోయి, లేదంటే హీరోయిన్స్ కి మధ్యలో ఎక్కువ జరిగేటప్పుడు మాకు గ్యాప్ వస్తుంది కదా, ఆ టైంలో నేను ఎవరిని ఖాళీగా ఉంచాను. ఇట్లా ఈవెన్ దేవరాలో కూడా మాకు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ ఉన్నారు. ఇంకొంచెం అంటే సౌండ్స్ ఏం వినిపించవు, తనకి దగ్గర క్లోజ్లు పెట్టుకున్నప్పుడు మేము అక్కడ కూడా ఆడుతూనే ఉన్నాం. అట్లా అంటే సరదాగా. ఇప్పుడు నైట్ 2 to 2 కాల్ షీట్ ఉంటుంది మాకు. అంటే 2 o'clock వెళ్ళి midnight 2 వర్క్ చేయాలని అంటే ఒక మత్తుగా నిద్రలాగా ఉంటుంది. కాబట్టి అందరికి ఎంటర్టైన్మెంట్ ఇట్లా చేస్తే అసలు పాపం వాళ్ళందరూ అనేవాళ్ళు టైమే తెలియట్లేదు, చాలా తొందరగా అయిపోయింది, ఫన్నీగా అయిపోయింది అనేసి ప్యాకప్ చెప్పిన తర్వాత నాకు ఈ మాత్రం ఆడినందుకే నాకు ఎంత బాగుంది కదా. బాగుంటది. ప్లస్ మనకేంటంటే ఇక్కడ మెయిన్ ఆర్టిస్టులకి కావాల్సింది ఏంటంటే నవరసాలు పలకాలి, నాట్ పీస్ ఆఫ్ మైండ్. నవరసాలు పలకాలన్నమాట. సో మన నవరసాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్స్ప్రెషన్ త్రూ మనం ఎక్స్ప్రెషన్ చేస్తాం కాబట్టి ఇది బాగా యూజ్ అవుద్ది. ముఖ్యంగా యాజ్ అన్ ఆర్టిస్ట్ అన్ని చెప్పగలగాలి. ఇప్పుడు చూడండి, చిన్న ఇది చేసినా గానీ మన హావభావాల ద్వారా నోరు మెదపకుండా అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తున్నామంటే, సో మన నిజంగానే అది హిడెన్ టాలెంట్, అది అప్పుడు బయటపడుద్ది. సూపర్ మ్యామ్.